వెల్కమ్ బ్యాక్ టు లొల్లాస్ వరల్డ్. కంటిన్యూస్గా నేను యూట్యూబ్లో ప్రయాగ్రాజ్ అండ్ కుంభమేళాని వింటూనే ఉన్నాను. సో జనవరి 14 నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉంది కాబట్టి సో నాకు వెళ్ళాలనే థాట్ లేకుండే అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ శ్రీరామ్ అన్న ప్లాన్ చేయడంతో ఆయనతో పాటు జాయిన్ అయ్యి నేను వచ్చాను. సో వచ్చేటప్పుడు చాలా ఎక్కువ హోప్స్తో వచ్చాను. అంటే జనాలు ఎక్కువగా ఉంటారు, కోట్లలో వస్తున్నారు, 7 crores మెంబర్స్ ఎక్స్పెక్టెడ్, 9 crores మెంబర్స్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పి ఇలా చెప్తుంటే చాలా ప్రికాషన్స్ తీసుకొని వచ్చినాం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఉల్టా ఫల్టా అనుకోవచ్చు. సో అసలు ఏం జరిగింది, అక్కడ ఏం జరుగుతుంది అండ్ క్లియర్గా మీకు ఆ యూట్యూబర్స్ చెప్తుంది కానీ న్యూస్ ఛానల్స్తో చెప్తుంది కానీ అది నిజమా కాదా అబద్ధమా అనేది, అబద్ధం ఆడితే ఎందుకు ఆడుతున్నారు అండ్ నిజమైతే కనుక ఎంతమంది జనాలు ఉన్నారు, ఈ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వంట చేస్తానంటే చేయకుండా తమ్ముడు చేస్తున్నాడు. ఎక్కడ తెలుసా, ఇది ఒక ఫంక్షన్ హాల్ ఇచ్చారు, పెద్ద ఫంక్షన్ హాల్. మీకు చిన్న చిన్న సరిపో అని చెప్పి చాలా పెద్ద ఫంక్షన్ హాల్ ఇచ్చారు. మనకు ఘాట్ నుంచి ఇది ఒక 4 kilometers ఉంటుంది అనమాట. సరస్వతి వాటికన్ ప్రైవేట్ ప్రాపర్టీ. సో తమ్ముడు వంట చేస్తున్నాడు, మేము ఎంజాయ్ చేస్తాం. మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి త్రివేణి సంగమం దగ్గరికి రావడానికి ఆల్మోస్ట్ ఒక 4 kilometers ఉంది. అది బై వాకే చేయాల్సి వచ్చింది బికాస్ ట్రాఫిక్ అలా ఉంది, వెహికల్స్ అలా ఉన్నాయి కాబట్టి మేము బై వాక్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో సంగమేశ్వర ఘాట్కి అయితే వెళ్తున్నాం. మా హోటల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అది 4 kilometers. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, లొకేషన్, మ్యాప్స్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో మెన్షన్ చేస్తాను. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బట్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆపేశారు, క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్పి. సో వాక్ చేయాల్సి వచ్చింది చాలాసేపు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, చెప్పులు లేకుండా వచ్చారు. అండ్ ఒక 20 minutes to 30 minutes వాక్ చేసిన తర్వాత మేము సంకట్ మోచన్ మార్క్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఆ పక్కనే ఈ టెంపుల్ ఉంది. కుంభమేళాలో ఈ షాయి స్నానం అనేది 3 మెయిన్ ఇంపార్టెంట్ స్నానాలు, అఖాడాస్. ఒకటి మకర సంక్రాంతికి, ఒకటి మౌని అమావాస్యకు, మూడోది బసంత పంచమికి. మకర సంక్రాంతి ఎందుకు ఇంపార్టెంట్ అంటే బేసికలీ ఉత్తరాయణ స్టార్ట్స్. సో మకర సంక్రాంతి యాజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రామినెన్స్. మౌని అమావాస్య ఇంపార్టెన్స్ ఏంటి, సాధు సంతు సమాజానికి ఈ అస్ట్రాలజికల్ కాన్ఫ్లుయెన్స్ ఈజ్ 1. అండ్ నెంబర్ 2, ఈ సాధు సన్యాసులు, మహాత్మాలు అంతా బ్రహ్మచారులు. వాళ్ళ ఎనర్జీ వాటర్లో ఒకటి కాన్ఫ్లుయెన్స్, మన ప్లానెటరీ కాన్ఫ్లుయెన్స్ ఇంపార్టెన్స్ వాటర్లో పడడము, వాళ్ళు స్నానం చేయడం పడడము వల్ల నార్మల్లీ ఈ పిలిగ్రిమ్స్కు కూడా ఎనర్జీ వస్తుందని ఒక బిలీఫ్. మౌని అమావాస్య ఏంటి, మౌని ఈజ్ బేసికలీ, మౌన అంటే సైలెన్స్. ద వర్డ్ the common root from Mauni and Muni is Mauna, silence. So it is supposed to be a very auspicious day for sadhu santos, because Kumbh అనేది కాంగ్రిగేషన్ ఆఫ్ సాధు సంత్ మహాత్మాస్. ఎక్కడెక్కడ ఉంటారు కానీ 12 సంవత్సరాల కాలం ఇక్కడనే వాళ్ళ టైం ఉండదు, ఏముండదు నాగబాబాలో. కానీ వాళ్ళకి ఎరికే కుంభమేళాలో వస్తున్నామని. సో మౌని అమావాస్య బికాస్ ఆఫ్ ద డార్క్ నైట్ is supposed to be very powerful day. So when they bath, ఇట్స్ నాట్ ఓన్లీ కన్ఫ్లుయెన్సరీ, గ్రహాలది కాకుండా వాళ్ళు స్నానం చేసిన వాటర్ సర్చార్జ్ అవుతుంది అంటారు. అందుకోసమే మనం అందరం కూడా ఆ రోజు డిప్ చేసినందుకు దాని ఎనర్జీ కూడా మనకు ఆర్డినరీ పిలిగ్రిమ్ వస్తూ ఉంటారు. సో మౌనం పాటిస్తారు వాళ్ళు. మౌని అమావాస్య నుంచి మహాశివరాత్రి వరకు జప చేసుకుంటా, వాళ్ళ సాధన చేసుకుంటా. సో ఇట్స్ అన్ ఇంపార్టెంట్ పీరియడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ సాధు, ఎస్పెషల్లీ డ్యూరింగ్ కుంభమేళా. అవతలి వైపు కనబడేది సంగం ఘాట్. మనకు ఇక్కడ ఘాట్లో చాలా తక్కువ పబ్లిక్ ఉన్నారు. హ్యాపీగా స్నానాలు చేసే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి చేసేయచ్చు. నాగసాధువులను చూసే అవసరం లేదు. మేము స్నానం చేస్తామంటే ఇది కూడా త్రివేణి సంగం వాటరే. ఇక్కడ కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు. నీళ్ళు పారుతున్నాయి చక్కగా. పుణ్యదీపాలు వదులుతున్నారు జనాలు. మేము నాగసాధువులను చూద్దాం అనుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత అది బ్రిడ్జ్ అవతలే ఉంటారు, అక్కడికి పర్మిషన్ లేదని తెలిసి చాలా నిరాశతో అక్కడ ఉన్న టెంపుల్ని అయితే విజిట్ చేసుకున్నాం. అండ్ ఇలా కాదు ఏదోలాగా మనం ఆ బ్రిడ్జ్ అయితే దాటాలని చెప్పి శ్రీరామ్ అన్న నేను నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళి లోకల్లో ఉన్న వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత చిన్న ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది. సో మేబీ వెహికల్స్ ఉండకపోవచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఉండకపోవచ్చు, కానీ 30th సెక్టార్ దగ్గర నుంచి ఒక వే అయితే ఉంది, బ్రిడ్జ్ ఓపెన్ ఉంది, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. దట్టు
12 కిలోమీటర్స్ వాక్ చేయాలని చెప్పారు. సో ఏదైతే అదేంటనైతే మేము అక్కడ ఫస్ట్ ఈ 22 సెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది క్లోజ్ ఉందో చూసుకొని ఇలా కాదని 30th వరకు బైక్ లిఫ్ట్ తీసుకొని అయితే వెళ్ళడం జరిగింది. లిఫ్ట్ అని అనటం కంటే కూడా పెయిడ్ బైక్ ర్యాపిడో అవన్నీ లేవు, కానీ లోకల్ ఎయిడ్స్ బైక్ నడుపుతున్నారు. సో వాళ్ళకి పే చేసి సెక్టర్ నెంబర్ 30 బ్రిడ్జ్ అనమాట. అక్కడ బ్రిడ్జ్ క్లోజ్ ఉంది, 24, 21, 22 క్లోజ్ ఉంది. సో ఇక్కడ 25, 30 బ్రిడ్జ్ ఓపెన్ ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఒక 1 కిలోమీటర్ నడిచిన తర్వాత అవతల సైడ్ రోడ్లో మన వెహికల్స్ ఉంటాయా లేదా చూడాలి, సంగం రీచ్ కావడానికి కోసం. ఓకే, మేము వెళ్ళిన సోమేశ్వర్ ఘాట్ క్లోజ్ ఉండింది. ఎస్. సో ఆ బ్రిడ్జ్ కాకుండా 30 నెంబర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి వెళ్ళమంటే 30 నెంబర్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళవచ్చో చెప్పండి. 30 నెంబర్ బ్రిడ్జ్ దగ్గరికి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ నడిచి వచ్చాము. సాహసాలు చేసాం, గేట్లు దూకాం, కర్రలు దూకాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక జస్ట్ ఒక 8 కిలోమీటర్స్ నడిస్తే మనం సంగం ఘాట్కి వెళ్తామంట. ఇదంతా ఎవరు సెలవు అమిత్ షా గారు, యోగి ఆదిత్యనాథ్ కలిసి ఈ రోజే మీద పడ్డారు ఇక్కడ అందరికి. వాళ్ళు వచ్చినందుకు అవతల దిక్కు జనాలు ఉండకూడదని ఇప్పుడు బ్రిడ్జ్ క్లోజ్ చేశారంట. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ చూపిద్దాం. ఇది బ్రిడ్జ్, ఇలాంటి బ్రిడ్జ్ అటువైపు ఈజీగా ఉండేది. అలా బ్రిడ్జ్ దిగ్గానే మాకు వేడివేడిగా అక్కడ అన్నదానం జరుగుతుంది అయితే చూసి హ్యాపీగా వెళ్ళి ఆ భోజనం తినడం జరిగింది. అక్కడ క్రౌడ్ అందరికీ వాళ్ళు ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. సో పక్కనే ఉన్న ఆశ్రమం వాళ్ళనమాట, వాళ్ళంతా ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఎక్కడ సాధువు ఉన్నట్టే ఉన్నాను కదా. సో ఈ బ్రిడ్జ్ మీదకి రావడానికి కొన్ని అబద్ధం కాదు, నిజం లాంటి అబద్ధం లాంటి నిజం చెప్పాల్సి వచ్చింది. ఏంటంటే మేము రిపోర్టర్స్, సో పొద్దు నుంచి వర్క్ చేసి అలసిపోయాము. సో పోలీసులకి రిపోర్టర్స్కి ఒక మంచి అనుభవ సంబంధం ఉంటుంది కాబట్టి మమ్మల్ని ఎలో చేయాలని చెప్పి బ్రిడ్జ్ మీదకి పర్మిషన్ అడిగితే వాళ్ళు ఎలో చేశారు. సో ఆల్మోస్ట్ ఈ బ్రిడ్జ్ మీద నడవటం వల్ల ఒక 12 కిలోమీటర్స్ వాక్ అయితే సేవ్ చేసుకున్నట్టు అయిపోయింది. అండ్ నాకు ఈ గెటప్ నచ్చింది, ఫోటో తీసుకుంటా. యమునా అందాలు చూడండి, మీకు ఎవరు చూపించరు, ఏ యూట్యూబర్ కూడా ఈ ప్లేస్కి పర్మిషన్ లేదు. ఓకే, చాలా టాక్టిక్గా వచ్చాము ఇక్కడికి. మనం ఏ గేట్లో నుంచి బయటకు వచ్చామో ఆ గేట్లో లోపలికి వెళ్ళడానికి ఇంతమంది జనాలు తిప్పలు పడుతున్నారు. మామూలుగా కష్టపడట్లేదు జనాలు, చాలా కష్టపడుతున్నారు అనమాట. మనం వచ్చాం, వీళ్ళందరూ ఇక్కడ పడుకున్నారు. అర్ధరాత్రి 12 అయిపోయింది. మనమే గబ్బిలాగా రిపోర్టింగ్ చేస్తున్నాం, బట్ ఇక్కడ జనాలు మాత్రం పడుకున్నారు. రోడ్ల మీద పడుకున్నారు జనాలు మొత్తం. 20 రూపాయలకు పట్టా దొరుకుతుంది ఇక్కడ. సో ఆ పట్టాలు వేసుకొని పడుకున్నారు, చెద్దలు గట్ర వేసుకొని. కొంచెం జాతర అన్నట్టుగా వస్తున్నారు. వీడియో మొదట్లో చెప్పినట్టు నేను క్రౌడ్ లేదు అని చెప్పాను కదా, బట్ మౌని అమావాస్య రోజు midnight 2 o'clock నుంచి అయితే నాకు తెలిసి క్రౌడ్ స్టార్ట్ అయింది. అన్ఎక్స్పెక్టెడ్గా క్రౌడ్ అంతా రీచ్ అవ్వడం జరిగింది. మాకు కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి కష్టమైంది. బట్ ఏదైతే సోమేశ్వర్ ఘాట్ అక్కడ ఉందో ఆ ఘాట్ దగ్గర అంత క్రౌడ్ లేదు, హ్యాపీగా అక్కడ స్నానం చేయొచ్చు. బట్ మెయిన్ ఈ ఘాట్స్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దేన్ని స్కిప్ చేయాలి, దేన్ని ఫాలో అవ్వాలి, ఎక్కడైతే ఈజీగా ఉంటుందో నేను చెప్పినట్టు మళ్ళీ నెక్స్ట్ వీడియోని ఫాలో అయితే కనుక మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ అంతేకాకుండా నాతో పాటు వచ్చిన శ్రీరామ్ అన్న ఇంకా నేను తీని వీడియోలు చాలా వీడియోలు క్యాప్చర్ చేశారు. ఆయన ఇంకా ఫుల్ డీటెయిల్డ్గా సెక్టార్ నెంబర్స్తో ఇవన్నీ కూడా క్లియర్ డీటెయిల్స్ ఇస్తారు. మీరు ఆ ఛానల్ కావాలనుకుంటే ఒకసారి SAN స్టూడియోస్, శాన్ స్టూడియోస్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు యూట్యూబ్లో ఆ ఛానల్ కూడా దొరుకుతుంది. గో అండ్ సెర్చ్ ఇట్ అవుట్. అండ్ మ్యాక్సిమం తెలుగు వాళ్ళు కూడా కనిపించారు నాకు, చాలామంది గుర్తుపట్టారు, మాట్లాడారు. అండ్ మీలో ఎవరైనా ప్రయాగ్రాజ్ రావాలనుకొని ఈ ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో చూసే వీడియోస్ చూసి భయపడుతుంటే కనుక అదంతా లైట్ తీసుకోండి. మనకి ఓన్లీ స్పెషల్ డేస్లో మాత్రమే అలా క్రౌడ్ ఉంటుంది, నార్మల్ డేస్లో ఉండదు. ఫిబ్రవరి ఎండ్ వరకు కూడా మనకి ఈ ప్రయాగ్రాజ్ కుంభమేళా నడుస్తుంది కాబట్టి మీరు ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని రావచ్చు, హ్యాపీగా స్నానం చేసి వెళ్ళొచ్చు. రిక్షా ఇచ్చి కొన్ని సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాల తర్వాత రిక్షా ఎక్కుతున్నది. పాపం అనిపిస్తుంది, కానీ వాళ్ళకి కూడా ఏమంటారు డబ్బులు ఇచ్చినట్టు అవుతుందని చెప్పి గట్టిగా మాట్లాడితే ఒక 300 మీటర్సే.
అన్నిటికీ పే చేసాం, ఎందుకు రిక్షా వాళ్ళకి పే చేయొద్దని ఒక ఇంటెన్షన్తో రిక్షా ఎక్కేసాం అనమాట. ఎక్కడికక్కడ మనకైతే బాత్రూమ్స్ హ్యాపీగా పెట్టేసారు. సో ఏ ప్రాబ్లం లేదు. ఫిమేల్ సెక్షన్కి ఫిమేల్ సెక్షన్ అండ్ మేల్ సెక్షన్కి మేల్ సెక్షన్ పెట్టేసారు. ఎటువైపు చూసినా వాష్రూమ్సే ఉన్నాయి మంచిగా. సో వాష్రూమ్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇదంతా ఫినిష్ చేసుకునేసరికి మాకు ఆల్మోస్ట్ మిడ్-నైట్ 3 o'clock అయింది. అక్కడి నుంచి మేము రూమ్కి ఒక వెహికల్ తీసుకుని అయితే వెళ్ళాము. హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ కూడా అంత కాస్ట్ ఉండదు, అంత ఛార్జ్ చేశాడు వాడు. సో ఆ మధ్యలో బ్రిడ్జ్ కనిపించింది అండ్ అక్కడ హట్స్ అని చెప్పాం కదా, పెయిడ్ హట్స్ అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. ఒక నెల రోజులు నడిచేంత ఒకటే రోజు నడిచామంటే నమ్మలేరు మీరు. సో అంతలా నడిచామన్నమాట. రూమ్కి వెళ్ళగానే ప్రశాంతంగా ఒక 2-3 hours పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి మేము అయోధ్య అయితే స్టార్ట్ అవ్వాలి. సో అయోధ్య ఎలా ఉంటుంది, అయోధ్యలో క్రౌడ్ ఎలా ఉంది, అదంతా మాకు ఇంకా తెలీదు. అండ్ రోడ్స్ అయితే చాలా మ్యాక్సిమం బ్లాక్ అయి ఉన్నాయని చెప్పారు. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. బికాజ్ నెక్స్ట్ వీడియో నేను చెప్పినట్టు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. స్టే ట్యూన్ టు లోలాస్ వరల్డ్. ఆ విధంగా ప్రయాగ్రాజ్లో కుంభమేళా టైంలో మా త్రివేణి సంగమం స్నానం అయితే అయిపోయింది. బట్ వీడియో స్టార్ట్ చేసినప్పటికీ వీడియో ఎండ్ అయ్యేటప్పటికి చాలా చేంజెస్. యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కంటిన్యూస్గా ఇన్ని కోట్ల మంది వస్తున్నారు, ఇన్ని కోట్ల మంది వస్తున్నారు అని చెప్పి చూస్తే అక్కడికి వెళ్తే క్రౌడే లేదు. సో ఇదేంటి ఇలా చెప్తున్నారు, నెగిటివ్గా చెప్తున్నారు అని అనుకున్నాం. కానీ బికాస్ ఆఫ్ మౌని అమావాస్య ఆల్ ఆఫ్ సడన్ మిడ్-నైట్ 2 o'clock నుంచి అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ అయితే వచ్చింది. సో మీరు వీడియోలో చూస్తున్నారు. సో అమావాస్య రోజు అండ్ స్పెషల్లీ నేను చెప్పేది మీకు ఏంటంటే, ఏదైనా స్పెషల్ డేస్లో కనుక మీరు రావాలనుకుంటే ఆ ట్రిప్ని క్యాన్సిల్ చేసుకోండి. అలా కాకుండా ఈ ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉన్నప్పుడు, సో వసంత పంచమి రోజు ఇలాగే స్పెషల్ డేస్ ఉన్నాయి కదా, వాటిల్లో మీరు ఈ ట్రిప్ని ప్లాన్ చేసుకోకపోవటమే మంచిది. సో ఈ వీడియోలో ఇంతవరకు చూపించిన హర్రీ బర్రీ ట్రిప్లో ఉంటూ ఎడిట్ చేసి పెట్టాను. బట్ ఫుల్ డీటెయిల్స్ విత్ హోటల్, లొకేషను, ఎక్కడికి వెళ్తే మీకు ఈజీగా స్నానం అవుతుంది, ఎక్కడ క్రౌడ్ ఉండదు, ఏ సెక్టార్లో ఈజీగా మనం రీచ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా హైదరాబాద్ వచ్చి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వెరీ సూన్ నేను డీటెయిల్డ్గా ఒక 1 weekలో ఒక మంచి వీడియో పెడతాను ప్రయాగ్రాజ్ గురించి. ఎవ్రీథింగ్ మెన్షన్ చేస్తాను. సో కీప్ సపోర్ట్ మీ. అండ్ నాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే, నిన్న జరిగిన ఆ మౌని అమావాస్య రోజు వచ్చిన క్రౌడ్లో ఒక 7 to 8 members చనిపోయారు అండ్ ఒక 100 members వరకు దెబ్బలు తగిలాయని చెప్పారు. అది ఎంతవరకు నిజమనేది నాకు తెలీదు. బికాస్ నేను అప్పటికే అక్కడి నుంచి అయోధ్య రీచ్ అయిపోయాను అనమాట. సో ఎవరికి ఏం కాకూడదని కోరుకుంటున్నాను. అండ్ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే నన్ను కామెంట్ రూపంలో పెడితే నెక్స్ట్ వీడియోలో అవి కూడా కవర్ చేస్తూ వీడియో చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ నా ఛానల్ని ఇలాగే ఆదరిస్తూ ఉండండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ కామెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాతో పాటు శ్రీరామ్ అన్న, శేఖర్ అన్న వీళ్ళందరూ వచ్చారు. అండ్ శ్రీరామ్ అన్నకు ఒక ఛానల్ ఉంది, శాండ్ స్టూడియోస్ అని. సో వెళ్ళి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దగ్గర ఏదైతే ఫుటేజ్ మిస్ అయిందో ఆయన ఛానల్లో ఉంటుంది, ఆయన ఛానల్ కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ సైనింగ్ ఆఫ్ లోలాస్ వరల్డ్.